సీఎం రేవంత్ పై ఈసీకి వీహెచ్పీ ఫిర్యాదు. జగన్ సభలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందడి. తమిళనాడు శివకాశిలో ఘోర విషాదం. నీట్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్ కలకలం. ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. అయోధ్య రాముడి అక్షంతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశారు విశ్వ హిందూ పరిషత్ సంస్థ ప్రతినిధులు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందుత్వంపై, హిందూ విశ్వాసాలపై, హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు, సీతలపై విమర్శలు గుప్పించడాన్ని బీహెచ్పీ తప్పుపట్టింది. ఇటీవలే తుక్కుగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్య శ్రీరాముడి అక్షంతలను అవమానపరిచారని బీహెచ్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం, క్రైస్తవుల మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. కర్నూలు జగన్ సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎం జగన్ కర్నూలు ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ జెండాలతో ఫ్యాన్స్ సందడి చేశారు. సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ హీరోలైతే రాజకీయాల్లో మాత్రం జగనే అంటూ నినాదాలు చేశారు. దాంతో గతంలో ఎక్కడా లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు జగన్ సభలో కనిపించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఒకానొక దశలో జూనియర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు తెరపైకొచ్చాయి. అయితే ఆయా డిమాండ్ల విషయంలో జూనియర్ పెద్దగా రియాక్ట్ కాలేదు. తాజాగా ఏపీ ఎన్నికల నేపథ్యంలోనూ జూనియర్ ఎన్టీఆర్ పేరు, ఫ్లెక్సీలు అక్కడక్కడ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. గుజరాత్ గోధ్రాలో జరిగిన నీట్ పరీక్షలో ఓ టీచర్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కు సహకరించి అడ్డంగా బుక్ అయ్యాడు. గోధ్రాలోని జై బలరాం పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్న తుషార్ భట్ నీట్ పరీక్ష కేంద్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉన్నారు. దాంతో నీట్ పరీక్షకు హాజరైన 6 విద్యార్థులకు హెల్ప్ చేసేందుకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున 2 వ్యక్తులతో తుషార్ భట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. పరీక్ష ముగిసిన తర్వాత ఖాళీ ప్రశ్నలకు ఆన్సర్ రాసేలా డీల్ చేసుకున్నారు. అయితే పక్కా సమాచారం మేరకు డీఈఓతో కలిసి జిల్లా కలెక్టర్ నీట్ ఎగ్జామ్ సెంటర్ లో తనిఖీలు చేయడంతో గుట్టురట్టయింది. ఆరిఫ్ బోరా అనే వ్యక్తి నుంచి అడ్వాన్స్ గా తీసుకున్న 7 లక్షల రూపాయలు తుషార్ భట్ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని రెక్టిఫైడ్ స్పిరిట్ గోదాంపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వుంచిన 21,000 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ ని సీజ్ చేశారు. దూలపల్లి పారిశ్రామిక వాడలో శ్రీ జగదాంబ కెమికల్స్ పేరిట నిర్వహిస్తున్న గోదాంపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడి చేశారు. గోదాములో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో స్పిరిట్ ని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే మొత్తం 105 బ్యారెల్స్ ఉండగా ఒక్కొక్క బ్యారెల్లో 200 లీటర్ల చొప్పున 21,000 లీటర్లు స్పిరిట్ ని స్వాధీనం చేసుకున్నారు. హనుమాన్ రామ్సేన్, శ్రవణ్ కుమార్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి గోదాంని సీజ్ చేసినట్లు వెల్లడించారు.